కొత్తగా మొదలుపెట్టేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది మొదటి నుంచి? సో వాళ్ళ ప్రిపరేషన్లో ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ అండి. మీరు ఎలాంటి టాపర్స్ని తీసుకున్నా, అది యూపీఎస్సీ అవ్వచ్చు, గ్రూప్ 1 తెలంగాణ ఏపీ అవ్వచ్చు, ఎలాంటి టాపర్ అయినా ఫస్ట్ చెప్పేది నేను బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీస్, కొన్ని స్టేట్ స్పెసిఫిక్ ఎస్సీఆర్టీస్ ఇవి చదివాను అని చెప్తారు, న్యూస్ పేపర్ రీడింగ్ చేశాము అని చెప్తారు. సో ఇప్పుడు ఫ్రెష్గా వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేయండి. ఒకటేసారి పెద్ద పెద్ద బుక్స్ తీసుకుంటాము, చెప్పిన వాళ్ళు ఎవరైనా ఏదైనా బుక్స్ చెప్తే అన్ని బుక్స్ తీసుకొని చదువుకుంటాము అనే మెంటాలిటీ వద్దు. ఫస్ట్ అందరి సోర్సెస్, బేసిక్ సోర్సెస్ సేమ్ ఉంటాయి. ఎన్సీఆర్టీస్ కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టు ఎస్సీఆర్టీస్ కావచ్చు. సో నోట్స్ చేసుకోండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి, మీకు ఏదైనా టాపిక్ అర్థమవ్వకపోతే ఒక న్యూస్ పేపర్ పట్టుకున్న న్యూస్ పేపర్ చదువుకోండి, దాని నుంచి నోట్స్ చేసుకోండి. ఇలా బేసిక్గా స్టార్ట్ చేస్తే మీరు కొంతకాలం ప్రయాణం చేస్తుంటే మీలో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మీరు ఏం చదివినా కూడా సిలబస్ కాపీని పక్కన పెట్టుకొని ఆ సిలబస్తో పాటుగా చదివితే మీరు ఒక ప్రాపర్ రూట్లో వెళ్తున్నారా లేదా అర్థమవుతుంది.